గత కొద్ది రోజులుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుటుంబ సభ్యులు కడప జిల్లా సీకేదిన్నె మండలానికి సంబంధించి దాదాపుగా 63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి విషయాల్ని నిగ్గు తేల్చాల్సిందిగా కూటమి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ కమిటీ తుది నివేదిక ఈరోజు రావడంతో దాదాపుగా 63 ఎకరాల అటవీ భూమిని సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుటుంబ సభ్యులు ఆక్రమించుకుని చెప్పేసి వాస్తవాలతో సహా ఆ యొక్క నివేదికని ప్రభుత్వం ముందుంచింది ఆ యొక్క కమిటీ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం ఇటీవల మనం చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుటుంబ సభ్యులు అటవీ శాఖకు సంబంధించినటువంటి దాదాపుగా 63 ఎకరాల భూమిని ఆక్రమించని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద పూర్తి విచారణ జరిపించనని అనేక ఈ కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో దాని మీద ఒక కేసులు సుమోటోగా తీసుకుంది కూటమి ప్రభుత్వం. దానికి సంబంధించి ఎట్టకేలకు వాస్తవాలు అయితే బయటకు వచ్చాయి. అందులో భాగంగా కుటుంబ సభ్యులు ఆక్రమించారు, వాళ్ళందరూ కూడా అక్కడ పంట భూమి సాగు చేసుకుంటారని చెప్పేసి తేల్చారు అధికారులు కూడా. మొత్తంగా కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి తదుపరి ఏమి యాక్షన్ తీసుకోబోతుంటారు? సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, వాళ్ళ కొడుకు భార్గవరెడ్డి, అలాగా భలే ఉన్నారు తండ్రి కొడుకులు ఈ పార్టీలో చూసుకుంటా ఉంటే. సో ఎవరైతే వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి విధంగా అందరూ ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి. ఆ కూలీ నెంబర్ 1లో ఒక డైలాగ్ గుర్తొస్తుంది వీళ్ళందరినీ చూస్తుంటే వరుసగా. అంటే ఇక్కడ ఒకరు కాదు, ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు నేరాలు చేస్తే కూలీ నెంబర్ 1లో రావు గోపాలరావు, మోహన్ బాబు అనుకుంటా మేబీ క్యారెక్టర్లు దాంట్లో. జనక అంటే కొడక అనుకుంటూ, ఇప్పుడు ఏంటి జనక మన పరిస్థితి అంటే ఇంకేముందిరా కొడక అంటే ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఒక హాస్యాస్పదంగా. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రజలతో వీళ్ళు ఆడుకున్నారు, వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు. ఒకటా రెండా? అసలు అడవిలో చెట్లను నరకటం, అక్కడ ఉన్న వన్యప్రాణులకు హాని తలపెట్టడం. మరి వన్యప్రాణులకి ప్రాణహాని తలపెట్టడం అంటే పెద్ద కేసు అది. మరి ఎన్ని రకాల కేసులు పెట్టాలి సజ్జల రామకృష్ణారెడ్డి మీద? మరి ఎన్ని విధాలుగా ఈ రోజున విజయసాయిరెడ్డి గారు కూడా బయటకు వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే పాపం ఈయన వల్ల ఆయన కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. ఆయన మనసు చాలా దీనికి గురైంది, ఇబ్బందికి. మరి ఆయన కూడా మాట్లాడితే బాగుండిద్దని చెప్పేసి చాలామంది ఆలోచన. అంటే మనకి చాలామంది కామెంట్ పెడుతున్నారు అనమాట, విజయసాయిరెడ్డి గారు ఇంకోసారి వచ్చి మాట్లాడితే బాగుండిద్ది సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది గురించి అని. ఈరోజు ముఖ్యంగా భూములకు సంబంధించి వీళ్ళు ఎన్ని ఎకరాల భూములు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మరి చూస్తే సజ్జల విజయలక్ష్మీరెడ్డి అని ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి కొంతమందివి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ భూమిని ఎందుకు తీసుకున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేయక ముందే నేనే కొట్టేస్తే బాగుండు, ఆయనకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఉంటే నేనే అది సాగు చేసుకోవచ్చు కదా, ఎక్కడా కూడా మిగలనివ్వట్లేదు. మరి అక్కడ చూస్తే కొండనే పిండి చేసేసాడు వైజాగ్లో. మరి అలాంటిది ఈ రోజున ఇట్లాంటి భూములు అయితే ఖచ్చితంగా ఆయన వదిలిపెట్టాడు అన్న ముందు చూపుతోటి సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టేశాడని ప్రజలైతే అనుకుంటున్నారు. మరి ఏదైతే మనం అనుకుంటున్నాం ఆయన సీకేదిన్నె గ్రామం మండలం అక్కడ సంబంధించి ఏం చేశాడు అంటే, అక్కడ స్థానికులందరూ కూడా సజ్జల ఎస్టేట్ అని పిలుచుకుంటారంట, దాన్ని సజ్జల ఎస్టేట్ అని పిలుచుకుంటారంట. ఎందుకంటే అక్కడ అంతా ఏదైతే ఇతను ఒక రోడ్డు వేయటమే కాదు, అక్కడ కొన్ని రకాల పండ్ల చెట్లు నాటటం, కొన్ని రకాల ఏదైతే బిల్డింగులు కట్టడం, ఒకటా రెండా ఆక్రమించటం, సాగు చేయటం, పండ్ల తోటలు నాటడం, వాటిల్లో అంటే ఎన్ని విధాలుగా వీళ్ళు ఇబ్బందికి గురి చేశారు అక్కడ ఉన్న ప్రజలను కూడా. వీటికి సంబంధించి ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద అటాక్ చేయటం. రాజ్ నాయక్ అనే వ్యక్తి 2022 నుంచి మరి కూటమి ప్రభుత్వం అధికారంలో రాబోయే ముందు వరకు కూడా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళ బ్రతకంతా బండారం బయట పెడుతుంది. మరి ఆ రోజు అతను 50 సార్లు కంప్లైంట్ చేయటం జరిగింది. నిజంగా పోలీస్ వ్యవస్థ కాకీలు ఖద్దరికి ఏ విధంగా లాలూచి అయ్యారో దీన్ని బట్టి మనకు కరెక్ట్గా అర్థమైపోతుంది. ఈ ఒక్క విషయంలోనే కాదు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విషయంలో, అదేవిధంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి విషయంలో బెంగళూరు బారిపోయి అతను మరి ఆటోల్లో తిరుగుతున్నాడంట. మరి ఇట్లా ప్రతి ఒక్కటి చూసుకుంటుంటే ఈ రోజున చూస్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులకి కొంతమంది తాజా మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ఆ హైదరాబాద్ని కేంద్రంగా చేసుకొని వీకెండ్స్లో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో ఇలాంటివన్నీ కూడా ఎలా తప్పించుకోవాలి, రాష్ట్రం మీద ఏ విధంగా బురద చల్లాలి, అమరావతిని ఏ విధంగా నాశనం చేయాలి, వీటి గురించే వీళ్ళ ఆలోచన విధానాలు కొనసాగుతున్నాయని ఇంటెలిజెన్సీ రిపోర్టు ప్రధానమంత్రి మోడీ గారి చేతులకు ఇవ్వటం జరిగింది. మరి ఈ విధంగా చూసుకుంటే ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ కొడుకు భార్గవరెడ్డి ఏమో సోషల్ మీడియా సాక్షిగా ప్రజల్ని అవహేళన చేయటం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం,
మరి ఫోటో మార్ఫింగులు చేయటం, భయంకరమైన బూతులతో పోస్టులు పెట్టించి వాటిని వైరల్ చేయించడం. మరి ఇతను చూస్తే అమాయకు ప్రజల దగ్గర భూములు లాక్కోవటం, అటవీ భూములు, మరి వన్యమృగాలు తిరుగుతూ ఉంటాయి అక్కడ. మరి వాటికి మనం ఏ విధంగా ఈ రోజున కొన్ని జీవులు అంతరించిపోతున్నాయి అని చెప్పుకుంటున్నాం. వాటన్నిటికీ అంతరించిపోకుండా సహాయ సహకారాలు ప్రజల నుంచి కూడా రావాలి. మరి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఈ వ్యక్తి ఏం చేశాడంటే అడ్డగోలుగా దోచేశాడు. ఇంత అడ్డగోలుగా దోచేసిన వాళ్ళని ఊరుకోవాలా? ఈ రోజు నిరూపణ జరిగింది. మొన్నటి వరకు ఆరోపణలు మాత్రమే, ఈ రోజు నిరూపించారు. మొత్తం వీళ్ళు చేసిన కబ్జాలన్నీ బయటకు వచ్చినాయి. ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని పోలీసులు మాత్రం దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క మొత్తం ఆక్రమించిన భూమి అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి అన్న కొడుకు, వాళ్ళ అన్న బంధువులు అని చెప్పేసి అయితే కమిటీలో చెప్పడం జరిగింది. అవును. అయితే ఈ యొక్క అంశం గురించి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలిసే ఉంటుందా? అయితే ఇంతవరకు ఎందుకు ఈ యొక్క అంశానికి సంబంధించి ఎందుకు మాట్లాడలేదు అంటారు మీడియా ముఖంగా? ఇక్కడ ఒకటే వీళ్ళు చెప్తున్నారు, మనం చూసాం ఇప్పటి వరకు కూడా. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నిన్న ఆయనకి ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు దాదాపుగా 11-12 గంటల పాటు ఆయన విచారించారు. పోలీసులు అడిగే ప్రశ్నలకు అతను చెప్తున్న సమాధానం ఏంటంటే, అవును మీరే చెప్తున్నారు కంతా, ఇంకా నన్ను ఎందుకు అడుగుతున్నారు అన్నాడు. అలా మాట్లాడితే ఏం చేయాలి? చెంప పగలగొట్టాలని ప్రజలు అంటున్నారు. పోలీసుల్ని నువ్వు ఒక దొంగవి, ఒక దోపిడీదారువి, ఈ రోజున ప్రజలను మోసం చేసి వాళ్ళ ప్రాణాలతో, వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటలాడి, వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసి ప్రజాప్రతినిధులుగా ఉండి మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకుంటే ఈ రోజున మీరు చేసే ఈ చండాలమైన పనుల్ని ఏ విధంగా చూడాలి? తప్పు నిరూపించి ఈ రోజున శిక్ష కోర్టు కూడా బెయిల్ ఇవ్వాల. మరి ఈ మద్యం కుంభకోణంలో మరి వీళ్ళు చేసింది ఏంటి? పోలీసులు విచారణ పిలిచి విచారిస్తుంటే సమాధానం చెప్పకుండా మౌనంగా వహించడం. అంటే ఇదంతా పిఎస్ఆర్ ఆంజనేయులు బడి, ఆయన స్కూల్ అనమాట ఇదంతా. ఆ స్కూల్లో చదివిన వాళ్ళు వీళ్ళంతా. ఆయన ఇచ్చిన సలహాలు సూచనలు, ఆయన చెప్పిన చదువు వీళ్ళకి ఏంటంటే, ఆయన ఐపీఎస్ కదా, డీజీపీ స్థాయి వ్యక్తి కదా, ఎలా తప్పించుకోవాలి క్రిమినల్ మైండెడ్ అంతా కూడా వీళ్ళకి ఎక్కించాడు. సైలెంట్గా ఉండిపోవటం, అడ్డగోలుగా సమాధానం చెప్పటం, అసలు ఏం మాట్లాడకుండా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా మొన్న అదే చేశాడు. రేపు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే చేస్తాడు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఈ మాట చెప్తారు. తర్వాత మీకు తెలిస్తే నన్ను ఎందుకు అడుగుతున్నావు అని ఇంకో మాట చెప్తారు. ఆ విషయం గురించి నాకు సంబంధం లేదంటారు. మొన్న మిథున్ రెడ్డి వచ్చి చెప్పాడు కదా బయటికి, అసలు ఎక్కర కుంభకోణంతో నాకు సంబంధమే లేదని. మరి వీళ్ళు చేసే పనులు నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి, ఆయనకు తెలియకుండా ఏ విషయం పార్టీలో జరగదు, అదందరికీ తెలిసిన విషయం. మరి అట్లాంటి వ్యక్తికి తెలియకుండా ఉండిద్దా జరిగిద్దంటే మొత్తం దానికి సూత్రధారి పాత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి అయినప్పుడు ఆయనకు తెలియకుండా ఎలా జరిగిద్ది అనేది ఇప్పుడు అందరికీ తెలుస్తున్న విషయం. ఓకే, మరి అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారి భవిష్యత్తు ఏంటి మరి ఈ యొక్క అంశానికి సంబంధించి? ఏం లేదు, ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి, రామకృష్ణారెడ్డి ఇందాక చెప్పుకున్నాం, కూలీ నెంబర్ 1లో జనకా కొడక అని చెప్పేసి తల ఒక బండి ఎందుకు, పెట్రోల్ దండగా అందరం కలిసి ఒక్కో బండిలో వెళ్ళి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ అవుతామా, లేకపోతే సరెండర్ అవుతామా, లేకపోతే అక్కడికి వెళ్ళి కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటాం అనే దాని మీద వీళ్ళ ఆలోచనలు. దొంగలు ఏం చేస్తారంటే ముందుగా ఎలా తప్పించుకోవాలో ప్లానింగ్ ఉండిద్ది. ఇప్పుడు ఒక దొంగ ఉంటాడు, వాడు దొంగతనాన్ని ప్లాన్ చేసే ముందే ఎలా తప్పించుకోవాలో కూడా ప్లాన్ చేస్తాడు. పోలీసులే చెప్తుంటారు ఈ రోజున ఏదైనా ఒకటి జరిగినప్పుడు, ఇదిగో ఈ విధంగా వీడి ఆలోచన విధానం జరిగింది, మేము మరి విచారించినప్పుడు ఇట్లాంటివన్నీ కూడా బయట పెట్టాడు, మేము కూడా షాక్ అయ్యామని. అట్లాంటి విషయాలన్నీ దొంగలు ముందుగానే ఇవన్నీ కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా వస్తారు. ఆ విధమైన ప్రీ ప్లాన్డ్గా వీళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు పారిపోవటానికి తనకి ఏవైతే సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అండుకో ఖచ్చితంగా అదే చేస్తారు. కానీ వదిలిపెట్టకూడదు. ప్రజలతో ప్రజాప్రతినిధులుగా ఉండి కోర్టులు కూడా ఇట్లాంటి విషయంలో మొన్న వల్లభనేని విషయంలో చూసాం, వంశీ విషయంలో మరి ఆయన కోర్టు చెప్పింది కొన్నిటికి బెయిల్ ఇచ్చినా మరి ఇట్లాంటి భూ వ్యవహారాలకు సంబంధించిన దాంట్లో తిరస్కరించింది. నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజల యొక్క ఆస్తుల్ని కాపాడవలసిన వ్యక్తిగా ఉండి మరి ఇట్లాంటి ఏదైతే కుంభకోణం ఉందో, భూమి దందాలు రతే రిజిస్ట్రేషన్ దొంగతనంగా చేయించుకొని వాళ్ళ దగ్గర నుంచి భూమి లాక్కోవటం లాంటి వాటికి కోర్టు సహకరించదని, ఇట్లాంటి వాళ్ళకి కోర్టు సహకరించదు. ముందస్తు బెయిళ్లు ఇవ్వకుండా చేసి కోర్టు ప్రజల పక్షాన్ని నిలబడి ఈ రోజున వీళ్ళు ఎట్లాంటి కుట్రపూరిత రాజకీయాలు చేసి అమరావతిని ముందుకు వెళ్ళనివ్వకుండా చూద్దాం అనుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. నమస్తే.